Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైపై లక్నో సునాయాసంగా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మ్యాచ్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో షమర్ జోసెఫ్ ప్లేస్ లో మ్యాట్ హెన్రీకి అవకాశం ఇచ్చింది. మరోవైపు చెన్నై మొయిన్ అలీ, దీపక్ చాహర్లకు అవకాశం ఇచ్చింది. మొదటి బ్యాటింగ్ దిగిన చెన్నైకి స్లో స్టార్ట్ లభించింది. రచన్ రవీంద్ర డకౌట్ కాగా రుతురాజ్ గైక్వాడ్ కూడా వెంటనే అవుట్ అవడంతో రహానే, రవీంద్ర జడేజాలు నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ని కదిలించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టపోయి 51 పరుగులతో ఉన్న చెన్నై రహానే, దూబే, సమీర్ రిజ్వీలు వెంటనే అవుట్ అవడంతో 90 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజాలు ఆదుకున్నారు. 141 పరుగుల వద్ద మొయిన్ అలీ అవుట్ అవడం, ధోని రావడం, విధ్వంసం సృష్టించడం క్షణాల్లో జరిగిపోయాయి. ధోని కేవలం 9 బంతుల్లోనే 28 పరుగులు సాధించి చెన్నైకి 176 పరుగులను అందించాడు. కృణాల్ పాండ్యా 3 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీగా, స్టైనిస్ 2 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసి అద్భుతంగా బౌలింగ్ చేయగా వారిని ఎందుకు కంటిన్యూ చేయలేదో ఎల్ఎస్జీకే తెలియాలి. 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నోకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్లు ఆరంభం నుండే మంచి రన్ రేట్ మెయింటైన్ చేస్తూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. ఈ మ్యాచ్ ప్రత్యేకత ఏంటంటే కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడడం, డికాక్ నెమ్మదిగా ఆడడం. ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించడంతో మ్యాచ్ వన్ సైడ్ అయ్యింది. 135 పరుగుల వద్ద డికాక్, 161 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయినా పూరన్, స్టైనిస్లు లాంఛనాన్ని పూర్తి చేశారు. కేఎల్ రాహుల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.